సో, మనం చూసుకుంటే ఇప్పుడు పిల్లల పేరెంట్స్ గానీ, హ్మ్. వాళ్ళు గానీ, ఇప్పుడు టీచర్ అంటే ఇలానే ఉండాలి, ఇలానే నీట్‌గా రావాలి, డ్రెస్ మెయింటెనెన్స్ ఉండాలి, ఇలా అని కొందరు ఫీల్ అవుతారు గదా! మీరు ఇలా స్కూల్ డ్రెస్‌లో వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఆహ్, పిల్లలకి స్కూల్ డ్రెస్ పెట్టడం అంటే ఏందంటే మేమంతా ఒకటనేటువంటి భావన. పిల్లల విషయంకొచ్చేసరికి. టీచర్స్‌కు ఏంటంటే టీచర్స్ గూడా కొన్ని నార్మ్స్ ఏమున్నాయంటే కొన్ని రకాల డ్రెసెస్ వాడకూడదు అన్నట్టు ఉన్నాయి. సో, డిగ్నిటీగా ఉండడం కోసము యూజ్ చేయాల్సినటువంటి కొంత డ్రెస్ కోడ్ అనేది మాకు గూడా ఉంది. కానీ ఇదే వీళ్ళ యేసుకున్నదే కాకుండా కొంచెం ఈ జీన్స్ గావచ్చు అవాయిడ్ జేయడము, తర్వాత టీ షర్ట్స్ అవాయిడ్ జేయడం అనేటువంటిది మాకు ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి నిబంధనలలో ఉన్నది. సో, నేనేమంటా అంటే పిల్లలకు దగ్గరవ్వడానికి నేను సైకలాజికల్‌గా ఒక ప్రయత్నం చేశాను. రెండోది నేనేమంటా అంటే ఒక టీచర్ పనిచేసే విధానము, ఆయన చదువు చెప్తున్నటువంటి విధానము, ఆయన ఎంత వాళ్ళ పిల్లల మీద ఎఫర్ట్స్ పెడుతున్నటువంటి విధానమే ఫోకస్ అయితది తప్ప, వాళ్ళు యూనిఫార్మ్స్ తోటి ఉండడం వల్ల ఏదో చిన్నగా ఉండడం. నేనంటే ఇంకా నన్నంటే నా దృష్టిలో అయితే నేను యూనిఫార్మ్ వేసుకోకంటే ముందు యూనిఫార్మ్ వేసుకున్న తర్వాత ఇంకా గౌరవం పెరిగింది. తల్లిదండ్రులు నేను రోజు నేను చూస్తా ఉంటాను కదా, తల్లిదండ్రులు ఇంకా మా పిల్లల కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాడు, మా పిల్లలకు దగ్గర అవ్వడానికి ఒక ప్రయత్నం చేసి వాళ్ళకి కొత్తగా విషయాలు నేర్పుతున్నాడు అనేటువంటి గౌరవమే పెరిగింది. కానీ ఎవరు కూడా ఇంతవరకు ఇంతమంది పేరెంట్స్లో ఎవరు కూడా నన్ను మైనస్ క్వెషన్ చేయలేదు. కామెంట్ చేయలేదు. రెండోది అది కాదు కూడా, నేనేమి అగ్లీగా లేనుగా అగ్లీగా రావట్లే కదా. సో కాబట్టి అది ఆ ప్రశ్న అది రాదు రాదు. పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటారు. పేరెంట్స్‌కి ఎవరి కోసం చేస్తున్నాం ఇన్ని చేసేది వాళ్ళ పిల్లల పిల్లల కోసమే కోసమే. కదా. వాళ్ళ కాబట్టి వాళ్ళు కూడా నన్ను అప్రిషియేటే చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు తప్ప వేరే లేదు. కొంచెం పిల్లల్ని పర్సనల్‌గా వాళ్ళ పేరెంట్స్‌ని కలిసి మాట్లాడడం జరిగింది. వాళ్ళేం చెప్పారంటే మీరు ఈ బ్లడ్ బ్యాంక్స్ నడపడం గానీ, ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం గానీ, ఇవన్నీ కూడా చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఏమంటారు దీనిపైన? ఒక టీచర్‌గా సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలనేది నా మొదటి నుంచి నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్న కాడ నుంచి నేను అనుకుంటా ఉంటా. నేను అదే ఆచరణాత్మకంగా ప్రయోగాల్లో చేస్తా ఉంటా. అట్ ద సేమ్ టైమ్ ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసిన ఎంతోమంది టీచర్ల యొక్క జీవితాలు కావచ్చు, మనకు ఈ సావిత్రిబాయి పూలే కావచ్చు, అంబేద్కర్ లాంటి వాళ్ళ చరిత్రలు చదివినప్పుడు ఇవన్నీ ఆచరణ రూపకంలో పెట్టాలనేది నా ఉద్దేశం. దాని ప్రకారం ఏంటంటే నేను ఈ సమాజంలో ఉన్న వాళ్ళకు ఒక మనిషిగా సాటి మనుషులకు ఏదైనా సహాయం చేయగలుగుతామనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తూ ఉంటాను. బ్లడ్ డొనేషన్, నేను స్వయంగా బ్లడ్ డోనర్ను. ఇప్పటికి 40 సార్లు బ్లడ్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే బ్లడ్ కోసం చాలా మంది ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే కోవిడ్ టైంలో కూడా చాలా మంది ఇళ్లలో పడుకున్నటువంటి సందర్భంలో భయపడ్డాం. చదువుకున్న వాళ్ళం కూడా చాలా కోవిడ్ ఎట్లా వస్తుందో, ఏమవుతుందో, అందరూ ఎట్లా భయపడతారు. చనిపోతామని భయపడ్డాం. కానీ నేను పనిచేస్తున్న నెన్నెల్ మండలంలో ఈ 280 మంది దాకా కోవిడ్ బాధితులు ఉండే. సో అప్పుడు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని కోవిడ్ వాలంటీర్స్ అనే ఒక గ్రూప్ను స్టార్ట్ చేసి ఇప్పటికి కూడా రన్ చేస్తున్నాము. దగ్గర దగ్గర 280 మందిని చనిపోకుండా కాపాడుకోగలిగినాము. ఇప్పటికీ కోవిడ్ వాలంటీర్స్ పేరుతోటి స్వచ్ఛందంగా ఆ మండలంలో ఉన్నటువంటి యువత, తర్వాత టీచర్లు అందరితో కలిపి నడిపిస్తా ఉన్నాము. 8,60,60,000 వరకు డొనేషన్స్ ఆ బాధితుల కోసం చేయగలిగినాం. కేవలం కోవిడ్ వాలంటీర్స్, కోవిడ్ వచ్చిన వాళ్ళ కోసమే కాకుండా పేదరికంలో ఉండి హాస్పిటల్లో వెళ్ళలేని వాళ్ళ కోసము, తర్వాత పేదరికంలో ఉండి పెళ్ళిళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ కోసము, చదువుకు దూరమైన వాళ్ళ కోసము, తర్వాత అనాథ శవాల కోసము, ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. సో ఇక్కడ చాలా మంది పాపం పేదరికంలో ఉండి చనిపోయి దహన సంస్కారాలు కూడా వీలు కానటువంటి వాళ్ళ కోసం కూడా మనము పనిచేసి ఇప్పటికి ఒక 7-8 మందిని దహనం చేయటము, ఇట్లా చేయటం అనేది జరిగింది. అంటే అనాథ శవాలను అట్లాగా నడుస్తూ ఉంది. దీంతో పాటు మా 10th క్లాస్ మిత్రులందరితో కలిపి సోపతి వెల్ఫేర్ సొసైటీ అని ఒకటి రన్ చేస్తూ ఉన్నాము. సేమ్ దాని లక్ష్యం కూడా ఎవరికైతే బాధల్లో ఉన్నారో ఆ బాధల్లో ఉన్న వారికి కొంతవరకు మనం మనిషిగా ఏమన్నా సహాయం చేయగలుగుతామా అది. సో మా పిల్లలు కూడా రీసెంట్లీ ఈ చలికాలంలో ఉన్నటువంటి వాళ్ళ కోసము, అంటే అంతకుముందు పిల్లలు కేరళ వరద బాధితుల కోసం అక్కడ స్కూల్లో కొంత డబ్బులు కలెక్ట్ చేసి పంపడం జరిగింది. ఈ పిల్లలు కూడా దగ్గర దగ్గర మొన్న ఒక 3,500 రూపాయల దాకా జమ చేసి చలికి ఇబ్బంది పడుతున్న వృద్ధులకు దుప్పట్లు పంపిణీ ఇవన్నీ చేయటం జరిగింది. అంటే అంతిమంగా ఏంటంటే నాకేంటంటే ఒక చెట్టు గురించి, మనం మొక్క గురించి ఆలోచించినప్పుడు అది అన్ని ఇస్తుంది అంతిమంగా. నేను పిల్లలకు కూడా అదే చెప్తా ఉంటా. ఏంటంటే గాలినిస్తుంది, నీడనిస్తుంది, వర్షాలనిస్తుంది, ఫలాలనిస్తుంది, చివరికి కట్టెలను కూడా ఇస్తూ ఉంటుంది. సో మరి అట్లాంటప్పుడు మనము దానికి బ్రెయిన్ కనబడదు.
మనకు బ్రెయిన్ ఇంత పెద్ద బ్రెయిన్ కనబడి సకల చరాచర సృష్టిని అంతా మనమే నడిపిస్తామని అనుకుంటా ఉంటాం. సో ఒక మనిషిగా ఇంకెంత ఇవ్వాలి అనే ఉద్దేశంతో పిల్లలకు కూడా నేను మోటివేట్ చేస్తూ ఉంటాను. అందులో భాగంగానే నేను ఆర్గాన్ డొనేషన్స్ కూడా చేయటం జరిగింది. నేను నా సహచరి 2016వ సంవత్సరంలో మా ఇద్దరి శరీరాలను కూడా మెడికల్ కాలేజీకి దానం ఇవ్వటం జరిగింది. మెడికల్ పిల్లలు కొంతమంది నేర్చుకోగలుగుతారు మా బాడీ మీద. అంతిమంగా ఏంటంటే చనిపోతున్నప్పుడు కూడా సహాయం చేయాలనేది నా ఉద్దేశం. సో కాబట్టి ఏముంది, ఉన్నన్ని రోజులు మనిషిగా బతకడం, చిట్ట చివరికి ఏదన్నా సహాయం చేస్తూ చనిపోవడం అనేది ఒక ఉపాధ్యాయునిగా అంతకంటే గొప్ప ఏది అని నేను అనుకోను. సరే, ఈ యూనిఫామ్ మీరు స్వతహా మీరు అనుకున్నదా, లేదా మీరు ఎక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేదా మీకు ఎవరైనా ఇలా చెప్పారా ఇలా చేయాలని? అసలు యాక్చువల్లీ నేను ముందే చెప్పా కదా, యూనిఫామ్ అనే ఆలోచన నాకు వచ్చిన ఆలోచనే. జనరల్గా ఏంటంటే నేను నేను సైకాలజీ స్టూడెంట్ కూడా సైకాలజీ చదువుకున్నటువంటి సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. పిల్లలకు దగ్గర అవుతున్నటువంటి వాళ్ళకే తల్లిదండ్రులకి చెప్పుకునే విషయాలు కూడా పిల్లలు టీచర్స్కి చెప్పుకుంటారు. ఎప్పుడు చెప్పుకుంటారు? దగ్గర ఉన్నప్పుడే. ఇంకా దగ్గర ఉన్నప్పుడు మనం ఒక సెకండ్ పేరెంట్గా వాళ్ళకు ఉంటాం అనేటువంటిది సైకాలజీకి సంబంధించినటువంటి ప్రయోగాలు చెప్తా ఉన్నాయి. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో యూనిఫామ్ అనేది నాకు వచ్చినటువంటి ఆలోచన. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసినాను. హేళనకు గురైనా చెప్పినాను కదా, ఇదేంది బాబు అని. తర్వాత చాలా మంది నా రిజల్ట్స్ చూసిన తర్వాత చాలా మంది ఈ దిశకు ఇన్స్పైర్ కావడం జరిగింది. సో కాబట్టి యూనిఫామ్ ఆలోచన నేను చేసినటువంటి ఆలోచన. నేను ఎక్కడ చూసి నేర్చుకున్నది ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు మీ పర్సనల్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. మీ స్కూలింగ్ కానీ, మీ కాలేజ్ కానీ, అంత ఎక్కడ జరిగింది, మీ మ్యారేజ్ ఇవన్నీ? నాది యాక్చువల్లీ మా నాన్న చిన్న సింగరేణిలో చిన్నగా పనిచేసినటువంటి ఒక ఎంప్లాయీ కార్మికుడు. సో మా సొంత ఊరు వచ్చేసి నెన్నెల్ మండలంలో చిన్న వెంకటాపురం అనే చిన్న గ్రామము. నేను మా అమ్మకు చివరి సంతానంగా జన్మించాను. మేము మొత్తంగా మా మదర్కు 5గురము. తర్వాత మా మదర్ నా తర్వాత 7 ఏళ్లకు ఎక్స్పైర్ చనిపోవడం జరిగింది. తర్వాత నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోవడం, తర్వాత వచ్చినటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, వాళ్ళకి 2 పిల్లలు ఇట్లా ఉన్నాయి ఆ వ్యక్తిగత జీవితంలో. తర్వాత నేను నా స్కూలింగ్ వచ్చేసి శ్రీరాంపూర్ శ్రీనివాస హై స్కూల్లో చదువుకోవడం జరిగింది 8th క్లాస్ దాకా. తర్వాత 9th 10th వచ్చేసి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల జైపూర్లో. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నేను మంచిర్యాల జూనియర్ కాలేజీలో, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఏమైంది అంటే మా నాన్నగారు మా అన్నను ఇంటర్మీడియట్ వరకే చదివించాడు అన్నట్టు. అంటే తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో తను ఆలోచించి చదువు బంద్ చేయమని చెప్పిండు. నాకు ఆ రోజు బాధ అనిపించింది. తర్వాత నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసుకుంటూ డిగ్రీ స్టార్ట్ చేయడం జరిగింది. వచ్చినటువంటి 650 జీతం ఇచ్చేది నాకు. సో 650 జీతంతో నేను ప్రైవేట్ స్కూల్లో నా ఫీల్డ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం డిఎస్సి వేసి అన్ట్రైన్డ్ వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది 2002 డిఎస్సిలో. అట్లా నేను ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ కొనసాగిస్తున్న టైంలో నాకు ఉద్యోగం రావడం జరిగింది. తర్వాత డిఎడ్ పూర్తి చేయడం జరిగింది, బిఎడ్ పూర్తి చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ నాది ఆ రోజు అనుకున్నా నేను, ఆ రోజు మా నాన్నగారు చదువు ఆపేశారు, పాపం ఆయనకు తెలిసి తెలియక. నేను నా జీవితాంతం చదువుతూనే ఉండాలనే ఉద్దేశంతో నేను ఇప్పటికీ చదువుతూనే ఉన్నాను. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ తెలుగు అయిపోయింది నాది కాకతీయ యూనివర్సిటీలో. తర్వాత మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ సోషియాలజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో అయిపోయింది. ఎంఎస్సి సైకాలజీ కూడా నాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో అయింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను ఎంఏ ఫిలాసఫీ పూర్తి చేస్తున్నా ఉన్నా. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ విద్యార్థిగా ఈ సంవత్సరం నేను పూర్తి చేస్తూ ఉన్నాను. నా డిప్లొమా ఇన్ గైడెన్స్ కౌన్సిలింగ్ అనేటువంటి కోర్సు కూడా పూర్తి చేసి ఉన్నాను. అట్ ద సేమ్ టైం డిఎడ్ బిఎడ్ ఇలా అన్నీ. అంటే నేనేమంటా అంటే టీచర్గా నేను ఎన్ని అవకాశాలను వదులుకోవద్దు, ఇవాళ చదువుతూ ఉన్న క్రమంలోనే నేను పూర్తి చేయడం అనేటువంటి జరుగుతుంది, ఇంకా కొత్తగా నేర్చుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను విశ్వసిస్తూ ఉంటాను. ఇంకా అట్లాగే నా మ్యారిటల్ లైఫ్కి వచ్చేసరికి మా మేడం కూడా అప్పటికి ఆ రోజులలో ఏంటంటే 2003లో నా మ్యారేజ్ అయింది. ఆ రోజులలో ఎట్లా ఉండే అంటే ఆడపిల్లకు ఒక రకమైన చదువు, మగపిల్లలకు ఒక రకమైన చదువు ఉన్నటువంటి సందర్భం. మా బావమరిది ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేసినప్పుడు తను కూడా ఆమెను ఆపేయడం జరిగింది అన్నట్టు. తను ఆపేసిండు, అమ్మాయి ఏం చదువుకుంటుందని 8th క్లాస్లో డ్రాప్ అవుట్గా ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో నేను ఆమె 5 years స్టిచ్చింగ్ కోసం వెళ్ళారు. తర్వాత నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 8th క్లాస్ డ్రాప్ అవుట్ స్టూడెంట్. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక ఫస్ట్ అడిగిందా చదువుకుంటావా అని అడిగా.
తను నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మా నాన్న చేయబట్టి నేను చదువుకోలేదని చెప్పింది. తర్వాత నేను అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీలో జాయిన్ చేశాను. బిఏ ఆర్ట్స్ అయిపోయింది. తర్వాత ఎంఏ తెలుగు అయిపోయింది ఆమెది. ఎంఏ సోషియాలజీ అయిపోయింది. టీపీటీ అయిపోయింది. కొన్ని సంవత్సరాలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కాలేజీలో ఏది గెస్ట్ లెక్చరర్ కూడా పనిచేయడం జరిగింది. కొన్ని సంవత్సరాలు ప్రైవేట్ పాఠశాలలో చేయడం జరిగింది. తను ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతానికి. సో ఇది నా సంబంధించి 2 పిల్లలు, బాబు పాప. మా బాబు పాప ఇద్దరు కూడా 6th నుంచి 10th దాకా ఇక్కడే గవర్నమెంట్ మోడల్ స్కూల్ ఉంటుంది, మందమరి మోడల్ స్కూల్లో 2 పిల్లలు చదువుకున్నారు. సో ఇప్పుడు మా బాబు వచ్చేసి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదువుతున్నాడు. పాప ఇంటర్మీడియట్ చదువుతా ఉంది. ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి. సార్ మనం వచ్చినప్పుడు చూసుకొని లంచ్ జరుగుతుంది, అప్పుడు మీరు ప్రేయర్ చేస్తున్నారు. నార్మల్గా ఎక్కడైనా ఓం సహనా భవతు ఓం సహ అది ఉంటుంది, కానీ మీ స్కూల్లో భిన్నంగా ఓ రైతు అన్నది ఉంది. దాని ఎలా అసలు? యాక్చువల్ ఏంటంటే రైతు కష్టం పిల్లలకు తెలిసినప్పుడు, అంటే అర్థం కాని విషయాల కంటే అర్థమైన విషయాలను పిల్లలు కనుక అంటే వాళ్ళకి అర్థం చేయించగలుగుతాయి. ఏది జరుగుతుంది, వేస్టేజ్ కానీ లేదంటే ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంకా రెస్పెక్ట్, శ్రమ విలువ తెలిసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని రోజులుగా ఆలోచన చేయడం జరిగింది. మిత్రుడు నాతో పాటు ఎంతోమంది పనిచేసిన ఉపాధ్యాయుడు అశోక్ కుమార్ అనేటువంటి ఉపాధ్యాయుడు దాన్ని రాయడం జరిగింది, అంటే రైతు వైపు నుంచి. సో మిత్రుడు రాసినటువంటి దాన్ని తన స్కూల్లో, నా స్కూల్లో, తర్వాత బాబ్జీ అనే మిత్రుడు ఉంటాడు, తన స్కూల్లో 3 స్కూళ్ళల్లో మేము ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించినాం అన్నట్టు. అంటే దాని తర్వాత ఏమైందంటే పిల్లల్లో అన్నం పడేయడం చాలా వరకు తగ్గింది. ఒక విధంగా ప్రతిజ్ఞ అన్నట్టు అది. రైతు కష్టాన్ని మేము గౌరవిస్తాము, శ్రమను వృధా చేయము, ఆయన శ్రమ వల్ల తిండి వస్తుంది, ఆయన ఆరుగాలం శ్రమిస్తేనే రైతుకు తిండి వస్తుంది అనేటువంటి ఒక రకమైనటువంటి ఒక అవగాహన కల్పించడంలో భాగంగా జరుగుతూ ఉంటుంది. రైతు మాకు అన్నం పెట్టేటటువంటి నిజమైన అన్నదాత అని చెప్పడమే దాని యొక్క, అంటే అల్టిమేట్గా చూసినప్పుడు పిల్లలకు వాట్ వాడు సమాజంలో ఉండడానికి కావలసినటువంటి ఒక పరిస్థితులు, ఎవరిని రెస్పెక్ట్ చేయాలి, ఎందుకు రెస్పెక్ట్ చేయాలనేది ఈ స్థాయి నుంచి తెలుసుకోవాలనేది మన ఉద్దేశం. అది